నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జనసేన టీడీపీ కూటమితో వైసీపీలో వణుకు. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఉద్యోగం. మోదీని గద్దె దింపకపోతే రైతులకు మనుగడలే. రైతు మహాసభల్లో మాజీ మంత్రి వద్దే శోభనాధీశ్వరరావు. పురాతన ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రావు. దళితుల అభ్యున్నతికి టీడీపీఏ పెద్దపీట వేసింది. ఘనంగా ఎస్సీ సెల్ లీగల్ సెల్ ప్రమాణ స్వీకారోత్సవం. రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది. ఉండవల్లి హర్షకుమార్తో లగడపాటి రాజగోపాల్ భేటీ. జనసేన టీడీపీ కూటమి విజయం తథ్యమన్న భయంతోనే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆ పార్టీ శాసనసభ్యులను నియోజకవర్గాలను మార్చుతూ స్థానచలనం చేస్తోందని జనసేన జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. స్థానిక వెంకటేశ్వర నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారులు 2-3 ఏళ్లు ఉండి వెళ్లిపోతారు. శాశ్వతంగా ఉండేది మేమని ప్రజాప్రతినిధులు చెప్పడం సహజంగా వింటుంటామని, ఎందుకంటే పుట్టి పెరిగిన వాతావరణం కారణంగా అక్కడి సమస్యలు ప్రజలతో అనుబంధం కారణమని ప్రస్తావించారు. కానీ అభ్యర్థులకు స్థానచలనం వల్ల అక్కడి ప్రజలతో అనుబంధం, సమస్యల పట్ల అవగాహన ఏముంటుందని ప్రశ్నించారు. పైగా 3 నెలల్లో అవగాహన ఎలా ఏర్పడుతుందన్నారు. వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన సీఎం జగన్ ఇప్పుడు అభ్యర్థులను మార్చడం చూస్తుంటే వైసీపీని ఎలా విశ్వసించాలని దుర్గేష్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక దోపిడీకి హద్దు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని దుర్గేష్ చెప్పారు. పాదయాత్ర సమయంలో అంగన్వాడీ వర్కర్ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మబలికి ఇప్పుడు తమ కోర్కెలు తీర్చమని అడుగుతుంటే ఎస్మా చట్టం ప్రయోగించడం శోచనీయమన్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థిగా పోటీ చేశానని, తనని ఎమ్మెల్యేగా చూడాలని చాలామంది అనుకుంటున్నారని చెప్పారు. ఎక్కడి నుంచే పోటీ చేయడానికి టికెట్ వస్తుందన్న ధీమా ఉందని చెబుతూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్నారు. సిటీ ఇన్ఛార్జు అత్తి సత్యనారాయణ, చెరుకూరి వెంకట రామారావు, వై శ్రీనివాస్, రామకృష్ణ గౌడ్, చప్ప చిన్నారావు, హసీనా బేగం, బీరక ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న నాయకులకి ఆ ప్రాంతంతో అనుబంధాలు ఉండవు. ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం లేదు. కొత్తగా మారిన జిల్లాల ప్రకారం అయితే జిల్లాలే మారిపోతున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు. అప్పుడు ఆ జిల్లా సమగ్ర స్వరూపం కానీ, ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయనేటువంటి వాటిని నేను అడుగుతూ ఉన్నాను. ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న. నేనేదో రాజకీయ నాయకుడిగానో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో మాట్లాడడం లేదు. ఈ మాట రాజకీయాల్లో ఉండవలసినటువంటి కనీస ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి. ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు మీరు ఈ రకమైనటువంటి విధానం ఇంకా అలా కొనసాగిస్తూనే ఉన్నారు. రమారమి 60 నుంచి 70 మందిని స్థానచలనం చేస్తారనేటువంటి మాట మీకు వినపడతా ఉంది. ఇప్పటికే 40 మంది దాకా అయ్యారనేటువంటిది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ 1 నెల 2-3 నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు? ఏ రకంగా ప్రజలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది? ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి ప్రజలు? ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఎప్పటి నుంచో ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో గన్నయ్యనో, పుల్లయ్యనో, ఎల్లయ్యనో ఎన్నుకోవాల్సిన అవసరం స్థానిక ప్రజలకు ఏముంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని మీ భయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుందుబి మోగించబోతుందనేటువంటి భయం మీ వెన్నులో చలిని పుట్టిస్తుంది, మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటి మాట స్పష్టమైంది. కాబట్టి దానికి తోడు మీరు నేను సర్వాంతర్వ్యామిని, లేకపోతే నేనే సామ్రాజ్యానికి అధినేతలని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను 100% పోటీ చేస్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేటువంటిది ఇక అతి త్వరలోనే పండగ లోపలనే డిసైడ్ అవుతాయి. ఇంకా వాళ్ళిద్దరు కూర్చుందో డిసైడ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమవారం స్థానిక మున్సిపల్ స్టేడియం వద్దనున్న సిపిఐ కార్యాలయం వద్ద నుంచి రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనగా మహాసభలు జరిగే రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు రైతు మహాసభలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానని హామీ ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు వాటి అమలు సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఆ సిఫార్సులు అమలు చేస్తేనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని, అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. మోదీ కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసు పలుక్కొని రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2024లో దేశంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే ఇక రైతులకు గడ్డు కాలం తప్పదన్నారు. మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలు, రైతులు ఆనందంగా లేరన్నారు. మోదీని గద్దెదింపేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల పోరాటాలు కేంద్ర ప్రభుత్వంపై చాలా తీవ్రంగా ఉంటాయని, ఇటీవల ఢిల్లీలో పంజాబ్ రైతులు నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు చేసిన పోరాటమే రైతుల ఉద్యమానికి నిదర్శనమన్నారు. ఇంకా సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు పాల్గొన్నారు. 2014 ఎలక్షన్ ముందు అన్ని చోట్ల చెప్పాడు. చివరికి మన వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో కూడా చెప్పాడు. కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత సుప్రీంకోర్టుకి అయ్యా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ని అమలు చేయడం సాధ్యం కాదు, మార్కెట్లు తల్లకిందులైపోతాయని చెప్పి ఎఫిడవిట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ అని మనం చేస్తూ ఉన్నాం. దాని గురించి మన రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రావుల వెంకయ్య గారు చెప్పినట్టు 13 మాసాలు అక్కడ చేసి ఎండలో మండు టెంటలు గొడ్డు చలి జోరు వర్షాల్లో కూడా 750 మంది చచ్చిపోయిన ఉద్యమం చేస్తే చివరికి గత్యంతరం లేక రద్దు చేశాము, విత్డ్రా చేశాము. మనకి రిటర్న్ చెప్పారు ఆయన, నేను మళ్ళీ చెప్పను. కానీ నేను మీ అందరికీ మనం చేసేది రేపు 2024 ఎలక్షన్లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు ఎవరికి అనుమానం అవసరం, మళ్ళీ ఆ 3 నల్ల చట్టాలని మళ్ళీ చేస్తారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు పచ్చి సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, మన రైతాంగానికి వ్యతిరేకంగా, కష్టజీవులకి, కార్మికులకి వ్యతిరేకంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, చట్టాలు చేసుకుంటూ వస్తున్నారు. అంబానీకి, అదానీలకి మన కష్టార్జితాన్ని మొత్తం కూడా దోచి పెడుతున్నారని మీకు మనం చేస్తూ ఉన్నాం. వాటికి కూడా రైతాంగంలో 40% మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి హెచ్చు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తూ ఉంది అని నేను చెప్పడం కాదు, వెంకయ్య గారు చెప్పడం కాదు, బ్యాంకులు లెక్కలే చెప్తున్నాయి, నబార్డే చెప్తారని మీకు మనం చేస్తూ ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న 14.5 కోట్ల రైతు కుటుంబాలకు కానీ, పురుగు మందుల షాపులు కానీ, ఎరువుల షాపులు కానీ, అట్లాగే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ అన్నిటికీ ఇచ్చిన అప్పు 10,70,000 కోట్లు అయితే కేవలం 10 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అప్పు 10 లక్షల కోట్ల రూపాయలని మీకు మనం చేస్తూ ఉన్నాం. వారు మనం రైతాంగం ఎండనక వానక కష్టపడి పండిస్తున్నాం. రాత్రిపాటు మోటార్ చుట్టి నొక్కుదామని వెళ్తాం, పావంగా మంటగా పొందో తెలీదు, ఎంతమంది చచ్చిపోయారో కూడా మీకు తెలిసిన విషయమే. అయితే అటువంటి సందర్భాల్లో రైతులు కట్టలేక ఒక్కసారి రుణమాఫీ చేయబోయే మహానుభావాన్ని 2018లో పార్లమెంట్ స్ట్రీట్లో పెద్ద మీటింగు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజున అక్కడ మేము మీటింగ్ పెట్టి ఒక్కసారి రద్దు చేయబోయే బాబు అని అడిగితే ఏది చెవులోకి ఎక్కలేదు మోడీకి. అదే సంవత్సరం ఉద్దేశపూర్వక ఎగవేటదారులు అంటే బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టగలిగిన స్తోమత ఉన్నా వీళ్ళు కట్టడం లేదు అని చెప్పి బ్యాంకులే చెప్పిన పేరు 60,000 కోట్లు వాళ్ళై
ఇతన్ని కలిపి 2,35,000 కోట్లు ఆ సంవత్సరమే 2018లోనే రద్దు చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో ఎన్నో ప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయని, వాటికి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరతరాం తెలిపారు. సోమవారం స్థానిక కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వార్ల దేవస్థానం ముఖద్వార నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ ముఖద్వారాన్ని ఆలయ పాలకవర్గ చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ తన తండ్రి దివంగత అరిగెల సత్యనారాయణ మూర్తి బియ్యంకొట్టు సత్యం జ్ఞాపకార్థం నిర్మిస్తున్నారు. ముఖద్వార శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎంపీ భరత్ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన అరిగెల బాబు ఆలయ పాలక మండలి సభ్యులను అభినందించారు. ఇదే రీతిలో నగరంలోని శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాలకు కూడా ముఖద్వారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి పాలక మండలి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంలోని ప్రసిద్ధ ఆలయాల పరిరక్షణ, చారిత్రక వైభవాన్ని కాపాడాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నక్కా శ్రీ నగేష్, కట్టా వెంకటేష్, ఉదయ్ రాణా, ఉల్లూరి రాజు, నడివాడ సత్యనారాయణ, శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ పని ఇక అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవటం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి అనుబంధంగా నియమించిన నగర ఎస్సీ సెల్, లీగల్ సెల్ సభ్యులు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఈతలపాటి కృష్ణ, రాజపల్లి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయని, ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. దళితులకు శిరోముండనం చేసిన వ్యక్తికి జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారని, జిల్లాలో వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్కి శిరోముండనం చేసిన చర్యలు శూన్యమన్నారు. టీడీపీకి సమర్థవంతమైన లీగల్ సెల్ ఉందని, నాయకులు, కార్యకర్తలు న్యాయపరమైన సలహాలు, సూచనలకు లీగల్ సెల్ను వినియోగించుకోవచ్చన్నారు. ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు చాపల చిన్నరాజు, ఇతర సభ్యులు, నగర లీగల్ సెల్ గౌరవ అధ్యక్షులుగా నరాల రమణమూర్తి, అధ్యక్షులుగా నామా సత్యనారాయణతో వర్రె శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆదిరెడ్డిని వాసుకి ఘన సత్కారం చేశారు. పట్టణ రజక సేవా సంఘం రాజమహేంద్రవరం ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినాయి. స్వతహాగా రజక సంఘం సభ్యుల వరకే ఆ ఎన్నికల పరిమితం ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాల మీద ఉంటారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయ ప్రమేయం చాలా ఎక్కువైపోయింది. బాధ అనిపించింది. తెలుగుదేశం పార్టీగా మేమైతే చాలా దూరంగా ఉన్నాం. వాళ్ళు చేసుకోవాల్సిన ఎన్నికలు, ఎవరు వాళ్ళ సంఘ సభ్యులకి సేవ చేస్తారన్నది విశ్వాసం వాళ్ళకి ఉండాలి. కానీ రాజకీయ వ్యవస్థలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము హుకుం జారీ చేస్తాం, మేము చెప్పిన వ్యక్తే ఎన్నికల్లోని నెగ్గాలనే ధోరణి అనేది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలోని ఇది మంచి పద్ధతి కాదు. అలాంటి ధోరణి మనకు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఈ సంఘానికి మనం ఎనలేని సేవలు అందించుంటే మనం జారీ చేసిన హుకుం ఏదైతే ఉందో ఆ వ్యక్తి నెగ్గించుకుంటారు. కానీ రజక సంఘీయులు అందరూ కూడా చాలా విఘ్నతతో ఆలోచించి చాలా చైతన్యంతో నిర్ణయం తీసుకొని బొమ్మదేవర శ్రీనివాస్ గారు ప్యానల్ని అత్యధిక మెజార్టీతోటి నెగ్గించడం జరిగింది. చూపించారో, ఓటు హక్కును ఉపయోగించుకొని ఒక మంచి ప్యానల్ నెగ్గించారో. రేపు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సంఘీయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళలో ఒక సభ్యుడు ఆదిరెడ్డి కుటుంబం, ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం.
ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం. ఈరోజు 3 నెలల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నా నీకు ఒక ఘాటు కట్టేస్తా, అన్నా నీకు అది చేసేస్తానని చెప్పే మనస్తత్వం అయితే మాది కాదు. దశాబ్దాలుగా వాళ్ళకి ఏ సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ కూడా వాళ్ళు వెన్నంటే ఉంటూ ఆ సమస్యలు పరిష్కరించుకుంటూనే వచ్చాం. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్లతో భేటీ కావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని లగడపాటి స్పష్టం చేయటం విశేషం. ఆంధ్రప్రదేశ్ విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లి, హర్షకుమార్లను వారి నివాసాల్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ అని అన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమీ సర్వేలు నిర్వహించడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై త్వరలోనే ప్రజలు తీర్పు చెప్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ భేటీలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవని చెప్పారు. రాజమండ్రి వస్తే ఉండవల్లి, హర్షకుమార్లను కలవటం మామూలేనని లగడపాటి వెల్లడించారు. ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లాలా పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవడం ఒక అది 4-5 ఏళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి. ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష్ కుమార్ గారు అన్నా, ఉండవల్లి కుమార్ అన్నా, వారు ఇప్పుడు మాలా ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం, ప్రజల అవసరం కోసం, అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నమ్ముకున్న పార్టీని, అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు వాళ్ళు, అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడినాడు. కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ, అనురాగం కూడా. అందుకనే పర్సనల్గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు, మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను, నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాల్లో రాను, ఉండనని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్, ఉండవల్లి కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99.9% హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ థానేటి వనిత తెలిపారు. తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాళ్లపూడి మండలంలో నూతనంగా మంజూరైన 189 మందికి 5,67,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు హోంమంత్రి స్వహస్తాలతో అందజేశారు. సీఎం జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా, కొవ్వూరు ఎమ్మెల్యేగా తానేటి వనితనే గెలుస్తారని తెలిపారు. ఇంటికి పెద్ద కొడుగ్గా జగన్ మారి తమను ఆదుకుంటున్నారని, ఇంటికే గుమ్మం దగ్గరికే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు మన వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని తెలిపారు. తాళ్లపూడి మండల స్థాయిలో నూతనంగా పెన్షన్ మంజూరైన 189 మందితో పాటు ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న 7,871 మందికి మొత్తం 8,060 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. మరి ఈ రోజున
పెన్షన్లు కానుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి జగనన్న ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారిలో ఎక్కువ మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు. అయితే వీళ్ళంతా కూడా సమాజంలో ఎలా బ్రతకాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కుటుంబ భారం వాళ్ళకే సరిపోతుంది. తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక కొడుకుగా, ఒంటరి మహిళలు కొన్ని కారణాల వల్ల భర్తకు దూరం అవడం కానీ, లేదా కొన్ని ప్రమాదాల వల్ల కానీ, ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ భర్త ఆ ఇంటి యజమాని చనిపోతే పిల్లల భారంతో తమ డిమాండ్లు పరిష్కరించాలని గత నెల 12 నుండి 15వ తేదీ వరకు 4 రోజులు సమ్మె చేసిన తపాలా ఉద్యోగులను విధుల నుండి తొలగించడం దారుణమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ AIGDSU మాజీ అధ్యక్షులు బివిరావు ఆందోళన వ్యక్తం చేశారు. 4 రోజుల సమ్మె ద్వారా ఏం సాధించాం, ఏం నష్టపోయామన్న అంశంపై సమీక్ష జరిపేందుకు ఆదివారం స్థానిక పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బివిరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ 4 రోజుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా కఠిన వైఖరి అవలంబించడంతో కార్మికులు నష్టపోయే పరిస్థితి ఎదురయ్యిందన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 7,800 మంది కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1,200 మంది కార్మికులను తొలగించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడటంతో కార్మికుల తొలగింపు ప్రక్రియను విరమించారని, అయితే దీనివల్ల కార్మికులకు పూర్తిగా ప్రమాదం తప్పలేదని భావించాలన్నారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి పి భూలోకం, రాష్ట్ర సంఘ నాయకులు పేపకాయల వీర్రాజు, ఏ లక్ష్మీకాంతరెడ్డి, కె పద్మరాణి, వివి రామకృష్ణ, కెవి దుర్గాప్రసాద్, వి శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న 2,70,000 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు కమలేష్ చంద్ర సిఫార్సులు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా GDS పోస్టల్ జాయింట్ కమిటీ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో 12/12/2023 నుంచి 15/12/2023 వరకు నిరవధిక సమ్మె చేయటం జరిగింది. దాదాపుగా ఈ సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు 80% పైగా పాల్గొనటం, ఈ సమ్మెలో డిమాండ్లు నెరవేరుతాయని చెప్పేసి ఆశించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఈ సమ్మె మీద ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అణచివేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇంతవరకు భారతదేశ చరిత్రలో తపాలా ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సమ్మె చేసిన సందర్భాల్లో డిమాండ్లు నెరవేర్చకపోయారు కానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. ఈ సమ్మె సందర్భంగా భారతదేశం మొత్తం మీద దాదాపుగా ఒక 7,000-8,000 మంది GDS ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో నుంచి తొలగించడం జరిగింది. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో 1,200 మందిని సమ్మె చేసిన 3వ రోజే ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి నోటీసులు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళ మీద తొలగింపు చర్యలు అనేటువంటిది నిలుపుదల చేశాం, కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటిది కూడా అనుమానమైనటువంటి పరిస్థితి. సమ్మె వల్ల అయితే ఫలితం పొందలేకపోయాం. అది కేంద్ర నాయకత్వం యొక్క వైఫల్యం కానివ్వండి, సమ్మెను సరిగ్గా నడిపేటువంటి విధానం ఆలోచన లోపం వల్ల కానివ్వండి, GDS ఉద్యోగులు బాగా నష్టపోయారు. నష్టపోవటమే కాకుండా రేపు ఇంకా ఏదైనా తీవ్రమైనటువంటి చర్యలు వీళ్ళ మీద ఉంటాయనేటువంటిది ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ మా యూనియన్ జనరల్ సెక్రటరీ మాధవయ్య గారికి ఆ ఛార్జ్ షీట్ని కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి రూల్ 10B ఛార్జ్ షీట్ని, ఇంకా ఎవరికైనా రూల్ 10B ఛార్జ్ షీట్స్ ఇస్తే అవి కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తాము.
రాజనగరం నియోజకవర్గంలోని బూరుగుపూడి గేట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. జగన్ పాలనలో సాధించిన ప్రగతిని మంత్రులు ఎలుగెత్తి చాటారు. అంతకుముందు దోసకాయలపల్లి గ్రామం బీసీ కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. అక్కడి నుండి బస్సు యాత్రగా బయలుదేరి బూరుగుపూడి గేటు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ తిరువూరులో చంద్రబాబు సభ వెలవెలపోయిందని, ఇక్కడ సామాజిక సాధికారిక బస్సు యాత్ర సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారని, రాజా గెలుపు ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భరతం పట్టాలని, సీఎం జగనన్నను కాపాడుకోవాలని కోరారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిరినట్టు అలీ మాట్లాడుతూ రాజమండ్రి, రాజానగరం రాజా అంటే RRR అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజాకు తిరిగే లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ తదితరులు మాట్లాడారు. వీళ్ళ పక్షాన ఈ మధ్య కాలంలో మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. దేనికి? పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు సామాజిక సాధికార యాత్ర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. పెద్దపీట వేశాడు. ఈరోజు రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి గౌరవించిన జగనన్న. అదేవిధంగా 9 రాజ్యసభ సభ్యులుంటే 4 రాజ్యసభ స్థానాలు మనకిచ్చిన జగనన్న. ఇక్కడ వేదిక మీదే పెద్ద ఆయన కూడా ఉన్నాడు. బోసన్న లాంటి పెద్దల్ని రాజ్యసభ స్థానానికి పంపించిన జగనన్న. నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారండి. మీరు బటన్ కాదు వేసేది. ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా, బటన్ వేసేది వీళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. అందుకోసమే 150 సీట్లు వచ్చినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి ప్రతి మీటింగ్లో సీఎం గారు చెప్తుంటారు. వై నాట్ 175? ఎస్, 151 ఇచ్చారు కాబట్టి 175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన హామీలన్నీ 100కి 100 ఒక్కరు కూడా మిగిల్చకుండా మన ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పటికీ ఏదో విధంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనం అంగీకరించవలసిందే. అది మనం ఒకసారి కొంచెం ఆలోచన చేస్తే రాజకీయ పార్టీల మీద కొంచెం విశ్వాసం పోయింది ప్రజలకు. ఎంచేదండి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయట్లేదు అని. ఎన్నికల్లో ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అవగానే పూర్తిగా వ్యతిరేకతగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే 642 హామీలు ఇచ్చారు. 600 హామీలను గాలికి విడిచిపెట్టేశారు. ఇది ఇక్కడ వెనుకబడిన తరగతుల మహాసభ. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు అంటే సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ సమానత్వంతో పాటు అన్ని రంగాల్లో కూడా దాదాపు 160% ఈ బడుగు వర్గాల వారినే ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే. ప్రత్యర్థులు మీరు చూసినట్లయితే పూటకు జెండా
పూటకో మాట పూటకో పార్టీ పట్టుమని 2 ఎన్నికలకు కూడా ఒక పార్టీలో ఉండి కొనసాగేటటువంటి మనస్తత్వాలు వారివైతే కాదు. ఈ రోజున వారికున్న ధనబలం కులబలంతో అటువైపు నాన్న పేరు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచి ఉండాలి అని చెప్పి ఉడకలేస్తున్న ఉడుకు రక్తం ఇటువైపు ఎన్నికలు అయిపోగానే వారి వారి వ్యాపారాల కోసం ముఖాలు చాటేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం వాళ్ళ వంతు. ప్రజల కోసం నాయకుడి మాదిరిగా కాకుండా సేవకుడి మాదిరిగా పనిచేయడం మా వంతు. విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలందరూ మంచి ఆలోచన చేసి రాజానగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించడం కోసం రైతాంగం, మహిళలు, విద్యార్థులు, యువతకి అందరికీ మంచి జరిగే విధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి మరొక్క మారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టము ప్రతుల నకళ్లను స్థానిక కోటగుమ్మం వద్ద అంగన్వాడీలు దహనం చేశారు. 2వ రోజు దీక్షను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీమణి, రాష్ట్ర కౌన్సిలర్లు అనిత, రాజేశ్వరి, జిల్లా కౌన్సిలర్లు పార్వతి, ఐద్వా జిల్లా నాయకులు టి సావిత్రి పూలమాలలు వేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, వారిపై ప్రభుత్వం దమనకాండ ఆపాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్మా చట్టానికి సంబంధం లేని వారికి ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలో ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలు 27 రోజులుగా ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారని, పోరాటం విజయం సాధించి తీరుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణ్ కుమారి, రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, టీవీ కుమార్ తదితరులు శిబిరం వద్దకు విచ్చేసి మద్దతు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన జువల్ రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాజులోవా, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కెఎస్పి రామచంద్రరావు, కె అన్నామణి, కె బేబీరాణి, ఎన్ రాజా, సుబ్బలక్ష్మి, మాలతి, సునీత, శారద, రామలక్ష్మి, విజయకుమారి, హెల్పర్లు పాల్గొన్నారు. 27 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే సమ్మెను నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద వినియోగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఎస్మా చట్టం ఎవరి మీద ప్రయోగించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మీద, అత్యవసర సర్వీసులు చేసే వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అంగన్వాడీల మీద ఈరోజు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించి సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మీరు బుద్ధి లేకుండా, బుర్ర లేకుండా చట్టాలని మా మీద ప్రయోగిస్తా ఉన్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమ్మెను విరమించేది లేదు. ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. మీరు ఇటువంటి దొంగ చట్టాలు మా మీద తీసుకొచ్చి నల్ల చట్టాలను మా మీద రుద్దితే అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి భయపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకుని ఈ ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకొని మా డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. స్థానిక నామవరంలోని భారతీయ విద్యా భవన్స్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ ఆంధ్ర భాషా భూషణ శలాక రఘునాథ శర్మ గారు విచ్చేశారు. అన్ని పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన మావుళ్ళమ్మ అమ్మవారి నమూనా ఆలయాన్ని దర్శించి అక్కడ జరిగిన గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సంక్రాంతి పండుగ సూర్యుని ఆరాధించాలని, తద్వారా ఆరోగ్యంతో మెలగాలని తెలిపే పండుగ అని అన్నారు. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మరవరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోయదొరలు, దేవర వేషాలు, కథాకళి నృత్యాలతో కళాకారులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రంగనాథరాజు, వైస్ చైర్మన్ నరసింహరాజు, డైరెక్టర్ శేషగిరిరావు, భవన్స్ విద్యాశాఖ అధికారి జేవిఎన్ మూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓ బాబు గారు మందులో తరగాలి. ఓ ఈ దేశం మందులో కాదయ్యా. ఓ
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం గురించి మన భారతీయ విజయవాడ నామవరం స్కూల్ చైర్మన్ చెరుకోట రంగనాథ్ గారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు అనే పేరుతో కనుమరుగు అవుతున్న ఈ సాంప్రదాయాన్ని, ఈ జానపద కళా నృత్యాలని వెలికితీసి వాళ్ళని పెంపొందించి మన సంక్రాంతి మన సంబరాల ద్వారా వీటిని పెంపొందించే ప్రయత్నం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనివల్ల మన సంస్కృతిని సాంప్రదాయాలని ఎక్కడెక్కడో ఉంటున్నా, ఎన్నో దేశాల్లో ఉంటున్నా సరే ఈ సంక్రాంతికి అందరూ మన దగ్గరికి వస్తారు, మనతో ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన సంస్కృతి, మన కుటుంబం ఇవన్నీ ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేదాన్ని పెంపొందించడానికి ప్రతి కళాకారుడిని, ప్రతి జానపద కళాకారుడిని, ప్రతి డప్పు వాయిద్యం వాళ్ళందరినీ తీసుకొచ్చి మా చైర్మన్ చెరుకోట రంగనాథరాజు గారు మన రాజమండ్రిలోనే కాకుండా భీమవరం, తాడేపల్లిగూడెం, గుంటూరు అండ్ అలాగే పాలకుల్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఎంతో ఈ సంస్కృతిని కాపాడు కృషి చేస్తున్నారు. ఈ భాగంగానే ఈరోజు మన నామవరంలో మన సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. దీనికి తల్లిదండ్రుల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి నృత్యాన్ని, ప్రతి కళాకారుడిని పిలిచి గౌరవించడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చైర్మన్ గారికి, మేనేజ్మెంట్కి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సంబరాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు, మీడియా వారికి ప్రతి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ PROలు, హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి PMPలకు, PROలకు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు ఆత్మీయ కలయిక PROల రాజమండ్రి శాఖ అధ్యక్షులు ఆకుల రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో కార్డియాలజిస్ట్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే చికిత్స అందించడం సులభమని, ప్రతి PMP CPR ఎలా అందించాలో వివరించారు. మరో ముఖ్య అతిథి వాస్క్యులర్ సర్జన్ అమరేంద్రబాబు మాట్లాడుతూ PMPలకు ఇలాంటి CME ప్రోగ్రాం ద్వారా వ్యాధులపై అవగాహన పొందడం మంచి పరిణామమన్నారు. ఎముకల వ్యాధి నిపుణులు డాక్టర్ బండి అశోక్ కుమార్ మాట్లాడుతూ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేయు ప్రథమ చికిత్స గురించి తెలిపారు. తొలుత నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని PMP రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి శాఖ అధ్యక్షులు రహమాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. అయోధ్యలోని భవ్య దివ్య రామమందిర నిర్మాణం తదనంతరం జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 28న ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారీ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఈ భారీ హిందూ సమ్మేళనము పోస్టర్ పుష్కరాల రేవు వద్ద ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు దినేష్ వైష్ణవ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీరామ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు టెడ్ ల్యాండ్ సాఫ్ట్వేర్ కంపెనీ CEO రామ్ కుమార్ రామ్దేవ్ మాట్లాడుతూ హిందువుల స్వాభిమాన దేవాలయం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజమండ్రిలో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషమని, ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని తరించాలని, హిందూ సమ్మేళనానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల రవిచంద్ర, రవి, కర్రి శ్రీనివాస్, వెంకటరమణ, సత్య, శివస్వామి, శ్రీరామ ఉత్సవ సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన టీడీపీ కూటమితో వైసీపీలో వణుకు, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఎద్దేవా. మోదీని గద్దె దింపకపోతే రైతులకు మనుగడలు, రైతు మహాసభల్లో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. పురాతన ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రావు. దళితుల అభ్యున్నతికి టీడీపీఏ పెద్దపీట వేసింది, ఘనంగా SC సెల్ లీగల్ సెల్ ప్రమాణ స్వీకారోత్సవం. రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది, ఉండవల్లి హర్షకుమార్తో లగడపాటి రాజగోపాల్ భేటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే C న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.